గారు రాయిని కరుణించిన రాముడైన, అలాగే వానరులతో యుద్ధాన్ని చేసి గెలిచిన మహనీయుడైన, అంతటి మహనీయుడిపైనే దాడి చేసిన ప్రకాష్ రాజ్ని ఎలా శిక్షించాలి? మాధవీలత గారు మీరేం చెప్తారు? నమస్తే అండి, ప్యానెల్లో అందరికీ నమస్తే. ఏం చెప్పాలి అంటే, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఇది కావాలని ఆయన వాంటెడ్లీ క్రియేట్ చేసి చెప్తున్న స్టోరీ అండి. ఇప్పటి నుంచే కాదు, చాలా రోజుల నుంచి కూడా ఆయన టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. సనాతన ధర్మాన్ని కానీ, లేకపోతే హిందువుల్ని కానీ, లేకపోతే మోడీని కానీ పని కట్టుకుని ఆయన టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. కాకపోతే అందరూ ప్రతిసారి లైట్ గా స్పందించి ఊరుకున్నారు. ఆ లైట్ గా స్పందించి ఊరుకున్న కారణమే ఈ రోజు మరో కొత్త కథ ఆయన రాసుకొని ఆ కథని మనకే వినిపించి అండ్ అంటే మనల్ని బాధ పెట్టాలని చాలా క్రిస్టల్ క్లియర్ గా ఆయన దానికి కన్ఫైన్ అయ్యి ఉన్నాడు అనమాట. అండ్ కొన్ని ఉంటాయి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అని చెప్పేసి, అంటే ఒక ప్లాన్ ప్రకారం చేస్తారనమాట. సో ఇది కూడా దాని కిందికి కన్సిడరేషన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒక మనిషిని చంపితేనో లేకపోతే చంపడానికి ప్రేరేపిస్తేనో అది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదు. సో ఒక మనుషులు అంటే మొత్తం ఒక హిందూ ధర్మాన్ని టార్గెట్ చేసి వాళ్ళందరినీ హర్ట్ చేసి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి వాళ్ళల్లో అంటే ఏదైతే ఒక పీస్, ఒక నేచర్, మనకు ఒక శాంతి గుణం ఉంటుందో దాన్ని రెచ్చగొట్టేలాగా చేసి, ఆ రెచ్చగొట్టిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అనే అంటారు కదండి. డామ్ షూర్ గా అంటాడు ఆయన బయటకు వచ్చినప్పుడు. ఇంకోటి ఎవరో ఒకళ్ళు చిన్న అటాక్ చేస్తారు కదా, చూసారా ఇలా చేశారు అన్నాను, ఒక బూచీలాగా చూపించాలని ఆయన. సో ఇట్ ఈస్ అ ప్రీ ప్లాన్డ్ ఐడియా అండి వాళ్ళది. మేబీ ఇది ప్రకాష్ రాజ్ ఒక్కడికి సంబంధించిందా అంటే నో. ఇప్పుడు ఒక పబ్లిక్ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఎవరైతే ఇప్పుడు కామెంట్ చేశాడు ప్రకాష్ రాజు, ఆయన మనం అంటున్నాము, ఆ హోస్టింగ్ చేస్తున్న పర్సన్, క్వశ్చన్ అడిగిన పర్సన్ ఎవరితో అయితే మాట్లాడుతున్నాడు కదా, సో హీఈస్ లాఫింగ్ చాలా చాలా. అండ్ అక్కడ కూర్చొని చప్పట్లు కొడుతున్నారు. వీళ్ళందరూ రాడికల్ నేచర్ ఉన్న వాళ్ళే కదండి. 100% వీళ్ళందరికీ సనాతన ధర్మం అంటే అసహ్యం. దీస్ గైస్ ఆర్ నాట్ సెక్యులర్స్, దీస్ గైస్ ఆర్ నాట్ ఏథిస్టులు కూడా. వీళ్ళు ఏంటంటే ప్యూర్లీ హిందూ హేటర్స్. ఆ హిందూ హేటిజం ఏదైతే ఉందో దాన్నే వీళ్ళు మన మీద రుద్దుతున్నారు. అంటే మన ధర్మాన్ని కొడితే మనం వీక్ అయిపోతాం. సో మనం వీక్ అయిపోయినప్పుడు మనం ఆల్రెడీ మనం వీక్ గా ఉన్నామని ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటాం. ఎందుకంటే మనకి సహనం ఎక్కువ. కో ఎగ్జిస్టింగ్ భారతదేశంలో ఉంటుందండి. వేరే మతాలకు సంబంధించి కో ఎగ్జిస్టింగ్ లో ఉంటారు, టాలరెన్స్ తో ఉంటారు. విదేశాల్లో టాలరెన్స్ తో ఉంటారు. హిందువులకు టాలరెన్స్ కాదండి, కో ఎగ్జిస్ట్ అవుతారు. బట్ ఈ ఇతర మతాలకు అండ్ ఇంకొక ఫోటో కూడా దొరికిందండి ఈ రోజు నాకు. అది ఎప్పుడో ఆయన పోస్ట్ చేశాడు. ప్రకాష్ రాజ్ లిటరల్లీ టెర్రరిస్ట్ కి సపోర్ట్ చేస్తూ, మై డియర్ యూ డోంట్ వర్రీ, రైట్ టైం వస్తుంది అని ఆయనతో ఫోటో కూడా తీసుకున్నాడు. ఎవరైతే టెర్రరిజానికి సపోర్ట్ చేస్తున్నారో వాడితో ఫొటోస్ తీసుకొని పబ్లిక్ గా పెట్టుకొని పబ్లిక్ గా హ్యాపీగా ప్రజెంట్ చేసుకుంటున్నాడు. సో తీవ్రవాదులకు సపోర్ట్ చేసే వాళ్ళని కూడా తీవ్రవాదులనే కదండి అంటారు. సో ఆయనకి హీ లవ్స్ క్రిస్టియానిటీ, హీ లవ్స్ జిహాదీ నేచర్. ఆయన జిహాదీలతో కలిసి ఫోటోలు తీసుకుంటాడు, కలిసి తిరుగుతాడు, వాళ్ళ కోసం ట్విట్టర్ లో పోస్టులు కూడా పెడతాడు. ఏది మన భారతదేశంలో ఉన్న శాంతిని నాశనం చేసి, మన భారతదేశంలో ఉన్న మనుషులను చంపేయాలి అని రెచ్చగొట్టిన ఒక టెర్రరిస్ట్ తో కలిసి ఫోటోలు తీసుకుంటాడు. బట్ హిందువుల్ని మాత్రం టార్గెట్ చేస్తాడు. ఇలాంటి ఒక మనిషిని ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ ఈసారి మాత్రం చాలా సీరియస్ గా తీసుకొని బ్యాన్ చేయాలండి. ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్ వుడ్స్ లో బ్యాన్ ప్రకాష్ రాజ్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది, మీరు గమనించే ఉంటారు. ఎస్ చూసాను. బ్యాన్ ప్రకాష్ రాజ్ అనేది హ్యాష్ ట్యాగ్ రన్ అవుతుంది. హ్యాష్ ట్యాగ్ రన్ అవడం కానీ సినిమా ఇండస్ట్రీ ఇనిషియేషన్ తీసుకోవాలి అండి. అంటే పూజ లేకపోతే కొబ్బరికాయతో మొదలవుతుందండి సినిమా, గుమ్మడికాయతో ఎండ్ అవుతుంది. ఎక్కడ సనాతన ధర్మం అనేది లేకుండా సినిమా అనేది, అసలు సినిమా ప్రపంచం జరగదండి. ఫ్రైడే రిలీజ్ అంటే ఆ రోజు లక్ష్మీదేవి వస్తుందనే ఫ్రైడే రిలీజ్ పెట్టుకుంటారు. కొంతమంది థర్స్డే రిలీజ్ పెడతారు, ఎందుకంటే లక్ష్మీ వారం అని గురువారం అని అంటారు కాబట్టి. పూజతో మొదలవుతుందండి. 100% గుమ్మడికాయ కొట్టకుండా అసలు సినిమా షూటింగ్ ఎండ్ చెయ్యరు. అలాంటి ఒక ఇండస్ట్రీ మళ్ళీ మన రాముడిని అంటే వాళ్ళకి రాముడు కాదా అండి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి. లిటరలీ సర్ప్రైజ్ అండి. ఎవ్వరు కూడా కామెంట్ చేయలేదు, కామెంట్ బ్యాక్ చేయలేదు, ట్వీట్ బ్యాక్ చేయలేదు. ప్రకాష్ రాజ్ హోల్డ్ యువర్ టంగ్ అని ఏదో ఒకటి అండి, స్టాప్ దిస్ నాన్ సెన్స్ అని ఏదో ఒకటి చేయలేదు. దిట్స్ ఆల్వేస్ దే యాక్ట్ స్మార్ట్ అండి. వెరీ అన్ఫార్చునేట్. దీని మీద ఇంకా సినిమా ఇండస్ట్రీ నుంచి స్పందించమని మనం అడుక్కుంటే కాదు, సహజంగా వాళ్ళకి రావాలి అండి. అట్లీస్ట్ ఆర్టిస్ట్ ఈ మా అసోసియేషన్ నుంచో లేకపోతే ఏదో ఒక దాని నుంచి రావాలండి. దేర్ ఆర్ సో మెనీ కౌన్సిల్స్ కదా. ఇప్పుడు మా ఛాంబర్ అనే ఉంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్, డైరెక్టర్స్ కౌన్సిల్, ఇలా చాలా ఉన్నాయి కదా. వాళ్ళ దగ్గర నుంచి కూడా స్పందన రావాలి. బట్ యాజ్ యూజువల్ యాజ్ రొటీన్ మనము వాళ్ళ దగ్గర నుంచి స్పందన ఎక్స్పెక్ట్ చేయకూడదండి. అదంతే. ఇంకా నేనేం చెప్పదలుచుకోలేదు. బట్ హిందువులే, అట్లీస్ట్ సమాజంలో ఉన్న హిందువులు మాత్రం ఖచ్చితంగా స్పందించాలి.
అండ్ రియాక్ట్ అవ్వాలి. అట్లీస్ట్ ఇప్పుడైనా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే రేపొద్దున వాళ్ళు ఇంకా ఇంకా అండి, అంటే మన ఇంటి ముందు ఒకసారి చిన్న చెత్తే కదా అని లైట్ తీసుకుంటా అది పెరిగి కొండలాగా అవుతుంది. సో ప్రకాష్ రాజ్ అనే ఒక పర్సన్ ఒక పెద్ద చెత్త. అతను మాట్లాడుతూ ఉన్నాడు గత కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుతున్నాడు, మోడీని స్టూపిడ్ అంటాడు, వర్స్ ప్రైమ్ మినిస్టర్ అంటాడు, ఇడియట్ అంటాడు, నోటికి వచ్చిన మాటలు మాట్లాడతాడు. ఒక్కసారి కూడా కేసులు ఫైల్ అవ్వలేదు, ఒక్కసారి కూడా జైలుకు పోలేదు. అంటే ఒక దేశ ప్రధానమంత్రి గౌరవం ఇవ్వాలన్న మినిమం కామన్ సెన్స్ లేనటువంటి ఒక రాడికల్ నేచర్ ఉన్న ఒక ఇన్సేన్ పర్సన్. హీఈస్ వెరీ డేంజరస్ టు దిస్ సొసైటీ.